తర్వాత తాతగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన పొలిటికల్ సెక్రటరీగా ఎన్నో సేవలు అందించిన ప్రస్తుత సిఎల్పి లీడర్ మల్లు భట్టి విక్రమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రిషిత విల్ హ్యాండ్ ఓవర్ ద బొకే. థ్యాంక్ యూ సార్. తాతగారు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ అయినప్పటికీ తనకు ఎంతో గౌరవం ఇచ్చి బీజేపీ తరఫున వచ్చిన మురళీధర్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నీలిమక్క. తర్వాత టిఆర్ఎస్ తరఫున భాను ప్రసాద్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తను ఆల్ ఇండియా వెల్మో అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. అన్న వెల్కమ్. రామ్ మామే ఇస్తారు. తర్వాత సిపిఐ నేషనల్ సెక్రటరీ అయిన పి నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సారీ, మై బ్యాడ్. చాడ వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందరో పెద్దలు కిందున్నారు, వారందరికీ నా తరఫున అపాలజీస్ అనుకోవచ్చు. బట్ వేదిక మీద ప్రతి పార్టీ నుంచి ఒక పెద్ద మనిషి ఉన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఒకటే నిమిషం నేను ముగించేసి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద డయాస్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు. ఎంఎస్ఆర్ గారి గురించి చెప్పే వయసు కానీ అనుభవం కానీ రెండూ నాకు లేవు కాబట్టి తన గురించి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ముందుండే స్పీకర్ల మీద ఉంది. ఒకటే ఒక మాట నా తరఫున నేను చెప్పదలుచుకున్నా. నా పర్సనల్ వ్యూలో తన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అప్పటి సిఎల్పి లీడర్ అయిన మన దివంగత నేత మహానేత రాజశేఖర్ రెడ్డి గారితో ఒక రెండు ఎడ్లబండి జోడు ఎట్లయితే ఉంటుందో అట్లా సిఎల్పి లీడర్ పిసిసి ప్రెసిడెంట్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో చూపించి ఒక కేస్ స్టడీ చేసి తను ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పవర్లోకి తీసుకురావడం అనేది నాకున్నంత అనుభవంతో పాటు తనకున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదని నా తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సార్, సుబ్రహ్మణ్య రెడ్డి సార్, ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద డయాస్ టు యూ అండ్ ఐ విల్ గివ్ యూ ద అజెండా యాజ్ వెల్.
తర్వాత గార్లాండింగ్ ఎంఎస్ఆర్ గారి ఫోటో. వామన్ రావు స్టేజ్ మీదకి వచ్చి ఆయన రాసినటువంటి బుక్ బ్రీఫ్గా దాని హైలైట్స్ చెప్పాలని కోరుతున్నాను. సభకు వచ్చిన distinguished galaxy of the political guests on the dais and off the dais na bandhumitrulu శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్, ప్రత్యేకంగా మనకి ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ దత్తాత్రేయ గారు అత్యంత మాకు ఆప్తులు. మొదటి నుంచి గత 20-25 ఏళ్ళ నుంచి వారితో చాలా చాలా సన్నిహితంగా ఉండి ఉన్నారు కాబట్టి వారినే మేము ప్రత్యేకంగా ఈ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. చాలామంది ఎలాగో మాట్లాడతారు కాబట్టి ఎంఎస్ఆర్ గారి గురించి నేను ఎక్కువ టాపిక్ తీసుకోకుండా, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కాబట్టి 3 విషయాలపైన నేను ఫోకస్ చేసి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ బుక్ ఇనీషియల్లీ మా అయోధ్య రామారావు గారు నేను ఇద్దరం 2019లో మొదటిసారి ఈ ఐడియాను మేము వీ హ్యావ్ కన్సీవ్డ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్ ఎట్ హిస్ బిహెస్ట్ వీ హ్యావ్ టాక్ టు జయశెట్టి రమణయ్య గారు హూ ఇస్ ఎ వెరీ గుడ్ ఆథర్ located at Jagithyala. We had some 7 to 8 rounds of discussions. He was comfortable with family history, student leader, and then youth congress leader, and then thereafter Telangana educational activities. But thereafter, his age also 80 to 83 years, so he couldn't cope up with the kind of instances, incidents, personalities, names when I was narrating. He couldn't catch up, so we abandoned that idea then and there itself. After that, during the COVID, I have thought of why not I myself pen down this particular book. Early, I'm not a real writer at all, but then we collected a lot of information from various sources. Like I was to talk to Madhya Pradesh 𝗟𝗶𝗃𝗁𝗱 Yadav, Pratap from Kerala, who is now Mr. A.K. Antony's secretary. Then Venkatesh, who was associated with Mr. MSR during Karnataka's visits, like that. Then we have talked to some other people who are based at Delhi, and then we could try to elicit information as much as possible to have the real validation and authenticity of the information that what we are going to publish. Thereafter, we have checked up with some library manuals, and then particularly regarding PCC president tenure, whatever activities, various kind of direct and indirect educational activities launched, all those things were covered in this book. So this is what as regards MSR, I don't have to tell anything because his biodata, his profile and everything, speakers will tell and everybody knows also. But the title when we were giving title, when we were naming the book,
MSR, a political odyssey. That's the title I captioned. And thereafter, I thought of giving some kind of tagline. What kind of tagline it could be? Deliberations were taken place between me and my editor, and then ultimately I named it. Many people know MSR, that is known and unknowns of Ajata-Shatru. That is the tagline we are given. Now, I'll try to cover a few aspects of unknown aspects, because known aspects everybody will talk. Number one, first, he discontinued his studies in 1959 while continuing his second year LLB, and then ventured into filmmaking. It was a disaster, and then financially he was totally bankrupt. And thereafter he switched over to he continued his degree, that is LLB, and then came up with his own practice. He was a Youth Congress President Secretary, all those things were there. But after Telangana agitation, almost for 8 years he was in Youth Congress. He played a vital role in Karimnagar district as well as the state level. After that, during Telangana, once Telangana agitation was over, in fact, during Telangana agitation, as per 𝗝𝗺𝗃𝗁𝗃, that incident also I mentioned in my book, wonderful book. Please go through that particular topic. I'll not right now narrate it. But thereafter, what happened? After Telangana agitation, became MP. నారాయణ గారు దయచేసి మీరు స్టేజ్ పైకి వచ్చి ఇక్కడికి ఇటువైపు రండి నారాయణ గారు. సో thereafter within 5 days of oath taking ceremony, so I will ask the audience, whosoever collect the book to read the first maiden speech given by MSR in the parliament while giving thanks and presidential address. That is real piece of article, piece of proceedings on entire Telangana issue. Railway line, and thereafter MISA just then was to be introduced. These 3 topics I mentioned. Okay, that you try to read it. So there you will come to know about what was MSR. Second most important thing after that, TPS merged with Congress, and he and 𝗟𝗶𝗃𝗁𝗃 alone. These are the only 2 personalities who differed and disassociated with Congress. And then separately in Shimla, when a 6-point formula was to be finalized, after seeing this draft, he was heartbroken, shell-shocked. Virtually, he left the dais, tore the papers, and proceeded to Delhi. And he started sitting with opposition MPs. For 1.5 years, he was in opposition. He was not in Congress. And thereafter, 1972, 𝗍𝗺 Rao assembly elections called for. Their thumping majority Congress came. TPS was decimated. Perhaps these facts are not aware. That's why I'm telling unknowns. Number 1. So after that, Bangladesh war was there. After that, Panchayat elections, Congress lost. After that, Mulki judicial pronouncement was there. After that, Andhra agitation was there. After that, Indira Gandhi said no to separate Telangana or Andhra. Then he realized that there's nothing else left over, because politically TPS is completely buried. Mandate of the public is it became defunct. So thereafter, in 1974 September, he rejoined Congress. So 74 after starting, then Vengal Rao Garu is about to become Chief Minister. At that time, AICC President Sanjeevayya Garu, and like that, Putta Raghuramaya. These people against Brahmananda Reddy and PV candidature, they canvassed and they went for 𝗵𝗺𝗺𝗃𝗁𝗺 was the president of the AICC then. So that is the second unknown facts about MSR. Like that, he went on, and then after that, he became a part and parcel of the virtually Indira Gandhi's family, and he became a close friend of Sanjay Gandhi Garu. Sanjay Gandhi, after demise, before that, in 1977, one of the top speakers of the entire parliament condemning or counter-attacking the Janata Party
MSR. Vasant Sate, Kalpanath Roy, CM Stephen, and MSR. I went through the proceedings 78 times during the 3 years tenure. For every comment that they made, Charan Singh and George Fernandez, when they made, he condemned them outrightly. At one point of time, when he was the panel speaker chairman, he came out of that and then counter-attacked and silenced them. Both the remarks were expunged, of course. So that is what MSR. MSR stood for his own values, and thereafter, 21 MPs, he took it to Indira Gandhi, and after that, CM Stephen became leader of the opposition, and then Congress, I got the opposition status, removing 𝗍𝗺𝗃𝗁. So then onwards, MSR virtually became a pet son-like treatment given by Indira Gandhi. So thereafter, anyway, 1980 election came, he won, Congress won, and he was to be given minister, but anyway, General Secretary was there. In 6 states he was in charge. I had narrated each state, what exactly is the basic contribution he made. Particularly, one instance I quote, in Karunakaran, Kerala, particularly, A.K. Anthony, they were completely poles apart. He made 1.5 years almost to closed door meetings and discussions, and ultimately, both the stalwarts, legendaries, joined together, and that was one of the most happiest, challenging experience MSR every time was telling me. That is what. Then thereafter, a big coup like midnight coup I call. 1984, Indira Gandhi was assassinated, and there he was 100% he was to get the ticket, but they announced also 6 names, and unfortunately, Arun Nehru and F.M. Potidar, and then of course others, they became a kind of alternate power center and a quota, and they made 3 things. In between Vengal Rao's re-entry also, he canvassed that Anjaya's humiliation, we all know, episode. There, he talked against Rajiv Gandhi in front of Indira Gandhi. Third, last, Sanjay Vichar Manch, because he was associated with Sanjay Gandhi. So there, Sanjay Vichar Manch covert MSR, like that, poisonous information was given, and then his name announced, notified, and then dropped. So, but like a true Congress soldier, next day, he proposed Chokka Rao's name and canvassed for entire 16 days without having any ill feelings. That's what needed in the Congress today, perhaps forgetting all kinds of individual things. Okay, that is one. After that, he practiced in Supreme Court. After that, he disassociated with Congress, joined with Narendra Tiwari Congress. There, legendaries again, illustrious personalities, Natwar Singh, Narendra Tiwari, Arjun Singh, MSR, many people, including NKP Salve, V.N. Gadgil, many people, they all together disassociated with Indira Congress and then formed Indira Congress. He was the national campaign chairman, and thereafter he was made an observer for 3 states, that is Haryana, Orissa, Orissa and then Maharashtra. And in Maharashtra, 𝗍𝗺𝗃𝗁𝗍 was to be inducted as a CM. That too, when 𝗍𝗵𝗺 just then segregated from the Congress, opposing Sonia Gandhi's foreign origin, and then but he got some 56 MLAs. It was MSR and Madhav Scindia, and MSR was very close to 𝗍𝗵𝗺. MSR propagated 𝗍𝗺𝗃𝗁𝗍 Deshmukh's candidature when he was a student leader as a Youth Congress president. Sushil Kumar Shinde was the first time inducted during the first time MLA in 1982 when Babasaheb Patil was the chief minister. So everyone virtually prevailed over by Madhav Scindia. That's one of the second most contribution that he made it. And thereafter, we all know YSR and 𝗍𝗺𝗃𝗁𝗍𝗺𝗃𝗁𝗍 Reddy garu, some kind of differences were there. It was he who made a truce and then patched up both the groups.
And then second time YSR became president. In that also MSR has contributed a lot. After that he became PCC president. We know PCC president what? I don't want to touch anything. As Rohit said very clearly that yes, single most contribution of MSR was to basically have a combined united Congress face that made all the difference. That made all kinds of upheavals in the entire thing. And a myth, Chandrababu was almost like a 2020 that nobody, 𝗍𝗵𝗃𝗁𝗍 CEO, like that. But he, because of this combination of these two, Chandrababu was trounced and MSR and Congress, YSR came into government. So this is how a kind of typical personality MSR emerged in his own lifetime. Lastly, I think I have taken a little more time, but anyway, as an author, I think I have that liberty. Thereafter, he was inducted, but he was not really happy with that kind of thing as a minister. Anyway, even minister also, whatever he did. And then he made threw a challenge to KCR Garu, and then that made all the difference, you know. Virtually, MSR lost the challenge, but Telangana won. This is the statement he made. MSR made a typical statement of peculiar to his own characteristic traits. That is MSR lost the challenge, but Telangana won. And that the dream one of mine has been fulfilled, and my first dream of seeing Telangana as a separate state has become a reality in front of my own eyes. What else I need in the politics? That was the kind of thing. Second thing also, lastly, Parliament proceedings, kindly read External Affairs, Center-State Relations, CSF, Cantonment Bills, any number of constitutional amendments. I am talking 1 to 78 pages proceedings on each topic, whether it is railway budget, general budget, home affairs, defense, agriculture, any number of things you take it. 300 pages proceedings I have only on the 7 to 8 topics, which are not known to public about MSR. So I have taken a lot of time. I'm happy, I'm really happy that, you all have come at the short notice and then associated with this function. Thank you very much. And we remember all a lot. ఒక్క నిమిషం కాంక్ష ఒక్క నిమిషం చెప్పం బుక్లో ఒక పాయింట్. Kangsha is the granddaughter of MSR Garu. Chinakodukaina Narsingrao Babai Kutru. Kangsha, go ahead. In a minute, please. Yeah. Near the mic. Good evening, one and all. And a warm welcome to our chief guest, His Excellency Shri Bandari Dattatreya Garu, all the dignitaries present on the dais, and ladies and gentlemen. So as they've already told, I'm MSR's granddaughter, his younger son's daughter. So what should I say about Tatya? Ekkad start cheyalo ardham kavatledu. So if I start now, it's just going to keep going on and on. So I'll just try to sum it up in one line. I feel privileged and fortunate to call myself as MSR's granddaughter. That's all I can say. And I really wish he was here today with us. I miss you, Tatya. We all do. Thank you. Abhinav, speak 1 minute. Abhinav is son of Neelimakya, who is the granddaughter of MSR Garu. Please go ahead. Good evening, everyone. Respected chief guests, my family, and everyone who has graced their occasion with their presence today. I'm Abhinav Noli, the great-grandson of MSR. He was not only a great political leader, visionary, but also an amazing great-grandfather to me. Growing up along with him was a great honor to me. He was a person who inspired me in every manner and inculcated a lot of life lessons and values. Today, the fact that he wished for me to become a doctor and my passion for medicine, along with his motivation, helped me pursue medicine as my career. Thank you. Thanks, Abhinav.
Aryaman, speak few words. Aryaman is the little champ. Vaman Rao gari muddula manvadu ikkada rananna. Go ahead. Namaste, my name is Aryaman. He was very particular with his health and was a compulsive walker. Every day he would know at least an hour at the 𝗟𝗏𝗺 Palace grounds, which is now known as the much famed 𝗍𝗶𝗺𝗃 Park at Hyderabad. He was one of the first to start a walkers association here, which became a later trend. Be it the winds, the cold or the heat, he would never cease. He used to follow this practice almost to the end of his days. Thank you. Thank you. ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూసే బుక్ రిలీజ్ ఫంక్షన్. బుక్ రిలీజ్ ఇప్పుడు గౌరవనీయులు బండా దత్తాత్రేయ గారు గవర్నర్ గారు రిలీజ్ చేస్తారు బుక్. ఇంకా బుక్స్ ఉన్నాయా? ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ప్యాక్డ్. సార్, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి పర్మిషన్ తోటి ఇంకా కొందరు గెస్ట్ని పిలిచి అందరం ఒక ఫోటో దిగుదామా? ఇక్కడ మిగతా గెస్ట్ని పిలిచేసి ఒకసారి ఇక్కడ కింద మీరు ముందుకు వస్తే మిగతా వాళ్ళని ఇక్కడ ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ మిగతా వాళ్ళని కూడా ఇక్కడ రమ్మంటాను. ఒక పెద్ద ఫోటో అయిపోతుంది సార్. ఇక్కడికి వస్తే మీరు అందరూ ఒక 1 minute సార్. Right. The first copy to Mrs. MSR. సార్, అంజనన్న మాదేశ్కి అన్న, అంజనన్న, శివసేనారెడ్డి గారు, లక్ష్మణ్ అన్న, ఒకసారి ఇక్కడ మనం అట్లీస్ట్ ఫోటో అందరం. పొన్నం ప్రభాకర్ అన్న, అన్న నర్సింగ్ అన్న, ప్లీజ్ నాకు అందరి పేర్లు తెలియదు, ప్లీజ్ డోంట్ మైండ్. ప్రేమసాగరావు అన్న, ఈళ్ళ కుమర్ అన్న, ఒక 2-3 బుక్స్ ఇవ్వరా? అనిల్ అన్న ప్లీజ్ అనిల్ అన్న రావాలి. డిసిసి ప్రెసిడెంట్ గారు కరీంనగర్. చిన్నారెడ్డి గారు సార్, రండి సార్ ప్లీజ్. కొండూరు రవీంద్ర అంకుల్ ప్లీజ్. ఎల్ రమణ గారు ప్లీజ్. సార్, ఎల్ రమణ గారు రావాలి ప్లీజ్. వామన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు, సారీ ప్రభాకర్ రావు, రండి సార్. If I missed out anyone, I'm humbly sorry. Please. జలగం ప్రసాద్ రావు గారు. ఒక్క నిమిషం.
సభకు నమస్కారాలు. గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ నిగర్వి మంచి ప్రేమైన హృదయం గలటువంటి స్నేహితులు బండారు దత్తాత్రేయ గారికి, వేదికపోయినటువంటి డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, మనం జీవితంలో జన్మిస్తాం, జీవిస్తాం, మరణిస్తాం. ఇది మానవ జన్మలో ఎవరు తప్పించుకోలేనటువంటి సంఘటనలు. కానీ కొంతమంది మరణించినా గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. సత్యనారాయణ గారు భౌతికంగా లేకపోయినా మన అందరి హృదయాల్లో ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు. అదే ఆయన యొక్క విశేషం. ఆయన మాట్లాడే తీరు, ఆయన చూపించే ప్రేమ, ఆయన అవసరమైతే కోపం, తాపం, ప్రేమ అన్నీ మిక్స్ అయినటువంటి సత్యనారాయణ గారు. లలాటం తు మహాదేవం నావిచైవ మహేశ్వరం హృదయం శంకరం జ్ఞేయం కంఠ శుభధ్వజం భుజాగ్రే సూరపాడం చమదే కామాంధనాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం కథే దేశ వరుద్వంస కట్యే చయ మహేశ్వరం బైకంఠ పశుపతే సదాశం ధార్యే మాత్. ఏ పరమేశ్వర, ఈశ్వర, మీ అందరినీ చల్లగా చూడుగా. కానీ ముందు నేను భగవంతుని ప్రార్థించాను మీ అందరి తరఫున. ఏమయ్యా, నేను రోజు ఈశ్వరు తపస్సు చేస్తాను, మీకు కొంత పంచి పెట్టాలని చెప్పి మీకు ముందుగా వామన్ రావు ఇంత అద్భుతంగా బుక్ రాశాడు. ఆయన చూడండి, మెత్తగా ఉన్నాడు, మంచి గడ్డుగడుగు మాదిరి ఉన్నాడు. ఎంత మంచి ఫొటోస్ కలెక్ట్ చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత కమిటెడ్గా బుక్ తయారు చేశాడు. బుక్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు కార్యక్రమంలో ఒక ఆమె మా సోదరీమణులు ఎంత స్మార్ట్గా, స్టైల్గా, కలర్ఫుల్గా, వాళ్ళు ఆనందంగా వాళ్ళు ఉంటే, కరీంనగర్ అంటే మాట మజా కాదని మొత్తం కరీంనగర్ తీసుకువచ్చేసింది ఇక్కడికి. ఒకవైపు కరీంనగరు, మరొక వైపు సత్యనారాయణ గారు అజాత శత్రువు. రాజకీయంలో ఆయన 60 సంవత్సరాలు ఉన్నా అన్ని పార్టీలకి ఆయన ప్రేమతో మెలిగే వ్యక్తి. కాబట్టి ఈరోజు మరి ఒకరు కాదు, మన నారాయణ గారు చూడండి ఎక్కడున్నాడు, ఈయన మెత్తగా ఉంటాడు. మైక్ తీసుకుంటే అందరూ ఎరగొట్టేస్తారు మొత్తం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏది కోపడితే నన్ను కూడా తిడతాడు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు. ప్రేమతో నవ్వుతాడు, మైక్ తీసుకుంటే తిట్టేస్తాడు ఎంత. సో ఏదేమైనా ఈరోజు అందరూ మా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అన్ని పార్టీలు, మా కేవీపీ ప్రతి ఒక్కరూ తీసుకొచ్చారు. అందరూ కూడా ప్రేమతో, అభిమానంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో మన సత్యనారాయణ గారు బుక్ రిలీజ్ చేస్తున్నారే, మనం పార్టిసిపేట్ చేయాలి అని వచ్చారు. నిజంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆయన సోనియా గాంధీ దగ్గర తీసుకువెళ్ళాం. ఎందుకంటే ఆయన కాకముందు నేను కూడా ఆయనకు బాగా గట్టిగా సపోర్ట్ చేశాను. మా ఇద్దరి స్నేహితం దాదాపు 50 సంవత్సరాలు పైగా. నాకన్నా ఆయన వయసులో పెద్ద అయినా చాలా స్నేహితులుగా ఉండేవాడు. ఇప్పుడు భాస్కర్ రావు నాకు క్లాస్మేటు, కాలేజీ మేటు, చాలా ప్రియమైన స్నేహితుడు. సో ఆయన బ్రదర్ లాగా నాకు బాగా క్లోజ్గా 50 సంవత్సరాల నుంచి ఉండేవాడు. సో ఆనాడు ఇందిరాగాంధీ జనరల్ సెక్రటరీ అంటే మాటలు కాదు, జనరల్ సెక్రటరీగా ఉండి భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయనకు ఎంతో గౌరవం. ఒకసారి హైదరాబాద్లో నేను ఒక స్టూడెంట్స్ ఫంక్షన్ చేయాలని ప్రణబ్ ముఖర్జీ గారిని పిలవాలనుకున్నాం. ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ఫైనాన్స్ మినిస్టరు, సెంట్రల్ మినిస్టర్. మరి ఆయన పిలవాలంటే అంత ఈజీ కాదు. సత్యనారాయణ గారికి చెప్పాను, రావు గారు సాబ్ మనం అటు వెళ్ళాలి, ప్రణబ్ ముఖర్జీని పిలవాలంటే నో ప్రాబ్లం, రా సుబ్బరాం పద అన్నాడు. ఇద్దరం వెళ్ళాం. ఈయన లోపలికి వెళ్తానే జనరల్ సెక్రటరీ ప్రణబ్ ముఖర్జీ లేచి రావు కమ్ 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 మిస్టర్ రావు అని ఎంత గౌరవించాడు. నో యూ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ ఫర్ సుబ్రహ్మణ్య రెడ్డి ఫంక్షన్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ గివింగ్ వాట్ టు గివ్ అవార్డ్స్. ఇఫ్ యూ సే ఐ కాంట్ సే నో ఐ విల్ కమ్ అని వచ్చాడు. దట్ ఈజ్ సత్యనారాయణ రావుస్ పవర్. తర్వాత ఆమె మేడము సోనియా గాంధీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు నన్ను ఆయన తీసుకురమ్మని చెప్పింది. ఇద్దరం వెళ్ళాం.
ఒక ఫోటో ఇప్పుడు కూడా సత్యనారాయణ గారి ఇంట్లో ఉంది, చూసే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. మేము ముగ్గురం, నేను, సోనియా గాంధీను, సత్యనారాయణ గారి ఫోటో. సో ఆమె చెప్పింది. సో అప్పుడు ఈయన పిసిసి ప్రెసిడెంట్, రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్, వీళ్ళిద్దరిని బాగా చూసుకో సుబ్రహ్మణ్యం చెప్పాడు. సో నేరుగా నేను సాయంకాలం ఎయిర్పోర్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి కెవి రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి గారు, సత్యనారాయణ గారు, మేము నలుగురు కూర్చొని సమన్వయంగా ఇది సక్సెస్ కావాలా, మన గవర్నమెంట్ రావాలని డిసైడ్ చేసి ఫుల్ దాంతో పోయాం. అప్పుడప్పుడు ఆయనకు కోపం వచ్చినా మళ్ళీ నేను కేవీపీ గారు ఆయన కూల్ చేసి మళ్ళీ సెట్ చేసేవాళ్ళం. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని అంటే మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలయికే, రాజశేఖర రెడ్డి గారు, సత్యనారాయణ గారు ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అదేవిధంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంబికా సోని జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్. ఈయన చూసి ఆమె భయపడిపోయేది. ఆమె జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ పొలిటికల్ సెక్రటరీ టు సోనియా గాంధీగా ఉన్నా, నాకు సుబ్రహ్మణ్యం యూ ప్లీజ్ హెల్ప్ మీ, I can't handle Satyanarayana Rao is very, very emotional, anger, sometimes he blasts me also. So you have to make him cool and see it done. So నేను మధ్యలో మధ్యస్థం చేసేవాడిని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇలా ఉంటే, ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు అంబికా సోని ఆయనకి ఇంటర్వ్యూ దొరకలా. పిసిసి ప్రెసిడెంట్కి పోతే ఆమె ఏదో బిజీగా ఉండి, పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్ ఆమె, అక్కడ రమ్మంది. అక్కడ వెళితే నేను ఐఎమ్ బిజీ, ఐ విల్ సీ యూ ఇన్ ఏఐసిసి ఆఫర్ ఉంది. మళ్ళీ అక్కడికి వెళితే అక్కడే ఇవ్వలేదు. వెళ్ళాడండి, డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళాడు. మన్మోహన్ సింగ్ గారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్ళిద్దరూ ఉంటే, వాట్ డూ యూ థింక్ అంబికా సోని, ఐ వాజ్ జనరల్ సెక్రటరీ అండర్ ఇందిరా గాంధీ టైమ్, ద పీపుల్ రెస్పెక్ట్ మీ, యూ కెనాట్ ఇన్సల్ట్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆఫ్టర్ ఆల్ బీ కేర్ఫుల్. अने दम का आदमी, दिल का आदमी, मन का आदमी कौन है बोले तो सत्यनारायण राव साहब बोलना है. नाट ए जोक, అలాంటి కెపాసిటీ. సో నేను నవ్వి నన్ను పిలిచి, ఏమిటి వాట్ ఈస్ దిస్ సుబ్రహ్మణ్యం, ఈ బ్లాస్టెడ్ మీ లెఫ్ట్ అండ్ రైట్, హీ సెడ్ యూ కెనాట్ ఇన్సల్ట్ హిమ్, ఈ సచ్ ఎన్ ఎల్డర్లీ, హీ ఈస్ ద మ్యాన్, వెరీ డైనమిక్ పర్సనాలిటీ, హీ వాజ్ వెరీ క్లోజ్ టు మేడం ఇందిరా గాంధీ, జనరల్ సెక్రటరీ. సో యూ కెనాట్ జస్ట్ ఇన్సల్ట్ హిమ్ బై నాట్ గివింగ్ అపాయింట్మెంట్. So therefore he just lost cool. Otherwise he's a gentleman. Then she understood, yes, it's my mistake. After all, you can't insult PCC president. అలా విధంగా ఆయన వ్యక్తిత్వం అద్భుతమైన మనిషి. ఏదేమైనా నా జీవితంలో మరపురాని మనిషి మా సత్యనారాయణ రావు గారు. నేను లోక్సభ 96, 98 విశాఖపట్నం నుంచి గెలిస్తే 99లో గెలవలేకపోయాను. సో అప్పుడు ఏఐసిసి సెక్రటరీగా ఉండి సోనియా గాంధీ రోజు ఆమెకి మీడియా అంతా ఇన్ఛార్జిగా ఆమెకి హెల్ప్ చేసేవాడిని. అప్పుడు బాంబేలో ధీరుభాయ్ అంబానీ ఆయన చెప్పాడు నాతో, నాకు ఆయన బాగా స్నేహితుడు, ఐసే యూ కాంట్ బి ఫ్రీ, యూ బికమ్ రాజ్యసభ అన్నాడు. నో 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 సార్, ఐఎమ్ లోక్సభ మ్యాన్, ఫర్గెట్ లోక్సభ, నెక్స్ట్ టైం యూ విల్ సీ, ఫస్ట్ యూ మస్ట్ బికమ్ రాజ్యసభ అన్నాడు. హైదరాబాద్కి వచ్చి సత్యనారాయణ గారు చెప్తే, వెరీ గుడ్, ఐ వాంట్ యూ టు బికమ్ రాజ్యసభ, ఐ సపోర్ట్ అన్నాడు. వచ్చాడు సోనియా గాంధీ దగ్గరికి, మేడం ఈజ్ హెల్పింగ్ యూ, సుబ్రహ్మణ్యం రెడ్డి ఈజ్ వెరీ యూస్ఫుల్, యూ మస్ట్ గివ్ హిమ్ రాజ్యసభ టికెట్ అన్నాడు. టికెట్ ఇప్పించాడు, రాజ్యసభ అయ్యాను. దానికి సత్యనారాయణ గారి కారణం. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి తర్వాత మాకు చాలా క్లోజు, చాలా ప్రేమతో మేము ఉండేవాళ్ళమే. తర్వాత కెవి రామచంద్రరావు, సత్యనారాయణ రావు గారు, నేను మేము ముగ్గురం కలిసి ఆ 2004 మన గవర్నమెంట్ వచ్చిన దాకా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు చౌదరివాదుడిగా ఉండి ఎంతో ఇది చేస్తాం. ఏది ఏమైనా ఇంకెంతకన్నా చాలామంది స్పీకర్స్ ఉన్నారు. ఒకటి ఉంది పాయింట్, సత్యనారాయణ రావు ఈజ్ ఎ పర్సనాలిటీ, ది ఫినామినల్, స్పెక్టాక్యులర్, అన్పారలల్, మ్యాచ్లెస్ అండ్ ఎ వర్సటైల్ పర్సనాలిటీ. యూ కెనాట్ మ్యాచ్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్ ఏ మ్యాన్ who loves and who gives heart and who is a helping and integrity man and honest man. He made his life illustrious for the future generation. That is M. Satyanarayana Rao. I must. చాలా డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది.
డబ్బు సంపాదించకుండా గౌరవం సంపాదించిన మగధీరుడు ఎవరైతే సత్యనారాయణ రావు అంటే అతిశక్తి కాదని చెప్తున్నాను. ఈ రోజు కూడా ఆయన రాజకీయంలో ఆనెస్ట్గా ఉండే డబ్బు సంపాదించకపోయినా Satyanarayana Rao is the richest man in the heart and mind and capacity and hearts of the people. That is Satyanarayana. చాలా సంతోషం. వామన్ రావు ఆయన అల్లుడు ఎంతో కృషి చేసి అద్భుతంగా బుక్ తయారు చేసి ఈరోజు ఇంతమంది, నేను నిజం చెప్పాలి అంటే నేను హైదరాబాద్లో సినిమా ఫంక్షన్లు, స్పిరిచువల్ ఫంక్షన్స్, కల్చరల్ ఫంక్షన్స్, పొలిటికల్ ఫంక్షన్స్ అన్నీ చూశాను. ఈరోజు ఫంక్షన్ నంబర్ 1 అని చెప్పాలంటే అది అతిశయోక్తి కాదన్నమాట. ఎందుకంటే నాకు కొంత పవర్ ఉంది. నా ఏజ్ మీకేం తెలుసు, నేను వెరీ యంగ్ మ్యాన్ అనుకుంటారు. యంగ్ కాదు, నేను చాలా ఏజ్ ఉంది నాకు. మీ అందరి ఫేస్ చూస్తే అందరిలో ఉన్నటువంటి ఆ ఉల్లాసం, ఉత్తేజం, ఆనందం, ఆ స్ఫూర్తి, దీప్తి, రీతి, మానసిక వికాసం అద్భుతం, అమోఘం, అసమానం చెప్పాలన్నమాట మీ అందరిది కూడా. ఇదంత ఆనందంగా మీరు ఒక కమిట్మెంట్లో ఆహా మా సత్యనారాయణ సాబ్గా బుక్ రిలీజ్ డే మేము పార్టిసిపేట్ చేయాలని అని మీరు ఇంత ఆనందంగా కూర్చున్నారంటే అది ఆయన మనలో లేకపోయినా ఆయన ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది పైనుంచి కూడా. మరి మన చీఫ్ గెస్ట్ థరో జెంట్ల్మన్, ఆయనకి అసలు కోపం వస్తుందో నేను చూడలేదు ఎప్పుడు. ఏమైనా కోపం మీ కోపం ఎప్పుడు వస్తుందా? ఆయన నిజం చెప్పాలంటే ఆయన వైఫ్ చాలా అదృష్టవంతురాలు, ఇంక కోపం రాదు కదా. మామూలుగా భార్యలకి ఈ కోపం వచ్చే భర్త హెడేక్ ఉంటుంది. ఆయనకి కోపం రాదు, నవ్వుతానే ఉంటాడు. నాకు అనుమానం రాజకీయాలు ఇట్లా ఉన్నాడు ఇంత పెద్ద మనిషి అని చెప్పి. సో పెద్ద మనిషి, చాలా ఆత్మీయత ఉన్న మనిషి, మానవతావాది, థరో జెంట్ల్మన్. జీవితంలో కష్టపడ్డాడు, కృషి చేశాడు, అంచెలించెలుగా వచ్చాడు. మరి భగవంతుడు ఆయనకి అన్ని కేంద్ర మంత్రి అయినాడు, ఈరోజు గవర్నర్ అయినాడు. అయినా అందం, ఐశ్వర్యం, అధికారం అశాశ్వతం, అలా వస్తాయి పోతాయి. మనిషికి మంచితనం, ప్రేమ శాశ్వతం నిరూపించిన మనిషి ఎవరంటే దత్తాత్రేయ అని చెప్తున్నాను. ఘటా ఘటా సంభ్రమ భ్రమన్యలింప నిఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జలాట పట్టభావకై ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి బచ్చట విడంబికంఠ కందర రుచి ప్రబంధ కందరం స్వరచ్యుదం పురచ్యుదం భవచ్యుదం ముఖచ్యుదం గజచ్యుదం దం తకచ్యుదం భజై అగర్వ సర్వ మంగళ జయత్వదభ విభ్రమ భుజంగమస్తురాత్ ధగ 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 గణిర్గమత్కరాళ ఫాల హవ్యవాట్ ధిమి 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 ఉదంగతుంగ మంగళ ధ్వనిత్మ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. పరమేశ్వరుడు, ఈశ్వరుడు అందరినీ చల్లగా చూడాలి, మీ జీవితం హాయిగా ఉండాలి, 3 పూల వరకు హాయిగా వర్ధిల్లాలని నేను మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈశ్వర తపశ్శాలిగా ఆర్నిసలు ఈశ్వరునే గుండెల్లో పెట్టుకుని చెప్పించే సుబ్బరామరెడ్డిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై హింద్. రేవంత్ రెడ్డి బుల్లెట్. రేవంత్ రెడ్డి అంటే బుల్లెట్ అనమాట. చూడు సన్నగా ఉన్నాడు కానీ మనిషి మైక్ తీసుకున్న యాక్షన్లో బుల్లెట్ అని చెప్తున్నాను. కమాన్ స్టాప్. ఈరోజు పెద్దలు మనమందరం పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అత్యంత గౌరవించే సత్యనారాయణ రావు గారికి సంబంధించిన పుస్తకం జి వామన్ రావు గారు రాయడం,
ఆ పుస్తకావిష్కరణకి పెద్దలు గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన స్టార్ 𝗼𝗵𝗺 గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇది ఒక ప్రత్యేకత. అదేవిధంగా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు, పెద్దలు డాక్టర్ 𝗍𝗵𝗺 గారు, సిపిఐ నేత నారాయణ గారు, మురళీధరరావు గారు, భాన్ ప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చేసిన మిత్రులు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా. ఈ కార్యక్రమంలో మనమందరం భాగస్వామ్యం చేయడం, ఈ పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు ఒక మంచి అవకాశము, గుర్తింపు, గౌరవం. ఎంఎస్ఆర్ గారు లాంటి నాయకుడి గురించి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది నా రాజకీయ జీవితంలో ఇది అరుదైన గౌరవం. ఏ పార్టీలో ఉన్నా ఈరోజు ఈ వేదిక మీద చూస్తే ఒకసారి దసరా పండుగప్పుడు పెద్దలు దత్తాత్రేయ గారు అలయబలే కార్యక్రమాన్ని తీసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో వివిధ కారణాల చేత ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకులను కలవడం అనేది చాలా అరుదైన సంఘటనలుగా మారుతున్న సందర్భంలో పెద్దలు దత్తాత్రేయ గారు నిర్వహించే అలయబలే కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరం అక్కడ కలుసుకునే అవకాశం. అట్లాంటి అరుదైన సంఘటన ఈరోజు ఎంఎస్ఆర్ గారి పుస్తకావిష్కరణలో ఈ వేదిక మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎర్ర జెండా నుంచి మొదలు పెడితే కాషాయం జెండా వరకు, జనరల్గా ఈ రెండు జెండాలు ఒక వేదిక మీద కలవడం కొంచెం అరుదైన సంఘటననే. సరే, మేము ఎలాగూ అటువైపు ఇటువైపు కొంత కలిసిన కాషాయంతో మేము కలవడం కూడా చాలా తక్కువ. అయినా ఎంఎస్ఆర్ గారు ఈ రాజకీయాల కంటే, సిద్ధాంతాల కంటే, ఎజెండాల కంటే అతీతులుగా రాణించారు. కాబట్టి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇంతమంది ఇక్కడ ఎవరికి వాళ్ళు వేదిక మీద ఉన్నోళ్ళమే కాదు, అక్కడ కింద ఉన్న మా మిత్రులు చాలామంది రాజకీయాలలో చాలా రాణించిన వాళ్ళు, వివిధ రంగాలలో రాణించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అంటే వారి పట్ల ప్రతి ఒక్కరికి ఉన్న గౌరవము, అభిమానము, వారి అనుభవాన్ని ఇది గుర్తు చేస్తుంది. వారి గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు వాళ్ళ సమకాలికులు చెప్పొచ్చు. నాకున్న అవగాహనలో కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంలో 5 తరాలతో పనిచేసిన నాయకులు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత అరుదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, చివరికి రాహుల్ గాంధీ గారితో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ ప్రజ్ఞాశాలి. వారు ప్రజాప్రతినిధి కాదు, వారు ఒక లీడర్. ఎంఎస్ఆర్ అంటే ఒక లీడర్, ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. 5 తరాలతో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అవసరమైనప్పుడు అవసరమైన మేరకు స్పందించి ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పాలి అని అంటే ఎంఎస్ఆర్ గారితో ఎవరు పోటీ పడలేరు. ఓపెన్ ఆర్ట్ అని అంటే ఎవరైనా ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎంఎస్ఆర్ గారు. కొన్నిసార్లు వారికి ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా కష్టం కలిగించినా వారిని అడిగితే మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పే నాయకుడు. అందుకే వారికి ఆ గౌరవం ఉంది. వారు ఏదైనా అన్నా కూడా ఎవరు దాన్ని వేరే రకంగా తీసుకోరు. వారి మనసులో ఏది దాచుకోకుండా చెప్తారు. కాబట్టి వారి మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించిందని చెప్పే ఒక గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అదేవిధంగా నాకు సొంతంగా ఒక అనుభవం ఉంది. నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉండి పాలకపక్షం మీద పదునైన పదజాలంతో చట్టసభలలో విమర్శిస్తూ, బయట కూడా వారికి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాలలో అంశాలలో విభేదించిన నా నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో
మా దివంగత శాసనసభ్యులు నందారం వెంకటయ్య గారి చివరి కోరిక కొడంగల్ నియోజకవర్గంలో ఒక బస్ డిపో పెట్టాలి అని. దానికి సంబంధించి ప్రభుత్వం ఎంబడిపడి మంజూరు చేయించుకున్నది ఆర్టీసీలో వచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంటే వారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు వారిని పర్సనల్గా ఇంటికి వెళ్ళి పెద్దయినా ఇది నా నియోజకవర్గానికి సంబంధించిన ఒక దివంగత శాసనసభ్యుడి యొక్క చివరి కోరిక. అప్పటికి గవర్నర్ రూల్ వచ్చింది తెలంగాణలో 2013లో, ప్రభుత్వం రద్దయిపోయింది. కానీ వారి చివరి కోరిక మేరకు నాకు చేయాలన్న కోరిక ఉంది. మీరు రావాలి, మీరు సహకరించాలి, చివరి అనుమతిని మీరు ఇవ్వాలి అని చెప్పి వారిని పర్సనల్గా నేను కలిస్తే, అరే నువ్వు మన పిల్లగాని రాణించాల్సినోడివి, నువ్వు రాజకీయాలలో నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను వస్తా అని చెప్పి వారు ఒక ప్రత్యేక కార్యక్రమం కొల్లాపూర్లో, పెద్దల మిత్రులు 𝗝𝗵𝗺 గారు ఉన్నారు, కొల్లాపూర్లో ఒక కార్యక్రమం చూసుకొని అక్కడి నుంచి కొడంగల్ రావాల్సి ఉంటే వారి వయసు రీత్యా ఆరోగ్య రీత్యా సమస్య ఉంటే నైట్ హాల్ట్ మహబూబ్ నగర్లో ఉండి నెక్స్ట్ డే పొద్దున మహబూబ్ నగర్ నుంచి కొడంగల్కి అక్కడికి వచ్చి వారు ఆ బస్ డిపో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడున్న మీడియా మిత్రులందరికీ కూడా ఈ బస్ డిపో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వారు పట్టుబట్టి సాధించారు. ఈ ఎన్నికలలో నన్ను మళ్ళీ గెలిపించండి అని చెప్పి 2014లో అక్కడున్న ప్రజలకు మాట చెప్పొచ్చు. అక్కడున్న ప్రెస్ వాళ్ళందరూ మీ పార్టీ కాదు, మీకు సంబంధం లేదు, మీరు ఇట్లా చెప్తే మీ పార్టీకి నష్టం కదా అని అక్కడున్న పాత్రికేయ మిత్రులు గుర్తు చేస్తే, లేదయా ఇలాంటి వాళ్ళు ప్రజలకు పనిచేసే వాళ్ళు ఉండాలి, నా మాటిని మీరు ఆయనను గెలిపించండి అని చెప్పిండ్రు. ఆ ఎన్నికలలో నేను 2009లో 7,500 ఓట్లతో గెలిస్తే 2014లో పెద్ద ఆయన మాట ప్రకారం 15,000తో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. అంటే అంత విశాల హృదయం ఉండి ప్రజలకు పనిచేసే వాళ్ళన్నా ప్రతిపక్ష నాయకులైనా పర్వాలేదు, ప్రజా జీవితంలో ఉండాలి అని భావించిన నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అలాంటి ఒక గొప్ప నాయకుడి యొక్క సంబంధించి ఒక పుస్తకావిష్కరణలో పాల్గొనడం నా అదృష్టం, గౌరవం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, అదేవిధంగా నిర్వాహకులకు, ఈ పుస్తకం రాసిన వామనరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. Bharat Vikramarka, very dynamic Congress leader, CLP leader. I would request him to speak. సభ అధ్యక్షులు పెద్దలు సుబ్బరామరెడ్డి గారు, అట్లాగే మా గురువు గారు 𝗼𝗵𝗺 రావు గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గవర్నర్ గారు దత్తాత్రేయ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు, దేశంలో పేదల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి నారాయణ గారు, అట్లాగే చాడ వెంకటరెడ్డి గారు, పెద్దలు మురళీధర్ రావు గారు, మిత్రుడు భానుప్రసాద్ గారు, మా అందరికీ కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు దశా దిశ నిర్దేశం చేస్తూ పనిచేపించినటువంటి డాక్టర్ 𝗍𝗵𝗺 గారు, స్నేహితులారా, మా ముందు కూర్చున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ 𝗍𝗵𝗺𝗃 గౌడ్ గారు, మిత్రులకి, అట్లాగే ముఖ్యంగా 𝗼𝗵𝗺 గారి కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఈరోజు శాసనసభలో ఉండటానికి రాజకీయాల్లో నన్ను చేయబట్టుకొని
ముందుకు నడిపిస్తూ ఏ రకంగా పార్టీ కోసం పనిచేయాలో నేర్పించినటువంటి గొప్ప నాయకులు 𝗼𝗵 రావు గారు. వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు అటు కడప వరకు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పాత తరం నాయకులనే కాకుండా యువతరం నాయకులను కూడా గుర్తించి తగు రీతిలో వారి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రాధాన్యత ఇచ్చి ఎవరెవరి శక్తి మేరకు వాళ్ళని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి గొప్పగా పనిచేసినటువంటి ఒక గొప్ప రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 𝗼𝗵 రావు గారిని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి ఒక గొప్ప నాయకుడు. మనం కోపం, ఆవేశం ఈ రెండు దూరంగా ఉండేటువంటి వాళ్ళు 𝗼𝗵 రావు గారి గురించి అనుకునేవాళ్ళు. కానీ వారు ఎంత కోపపడేవాళ్ళో, ఎంత ఆగ్రహంగా చెప్పేవాళ్ళో మళ్ళీ అరగంట తర్వాత పూర్తిగా అంతే దగ్గరకు తీసుకొని, నువ్వు చేసింది తప్పమ్మా, అందుకోసం నేను మందలు ఇచ్చాను, ఈ రకంగా చేయను, ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పి అత్యంత ప్రేమగా, అంటే ఎప్పుడు కూడా ఎవరిపైన ద్వేషం పెట్టుకోవటం కానీ, లేకపోతే శాశ్వతంగా వారి మనసులో ఇతను నాకు నష్టం చేశాడు కాబట్టి ఇతను రాజకీయంగా ఇతను నష్టపరచాలనే ఆలోచన నేను వారి దగ్గర అత్యంత సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఏనాడు కూడా ఎవరి మీద కూడా అటువంటి ద్వేషం పెట్టుకోకుండా ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనకి కనిపించినటువంటి అతి కొద్ది మందిలో 𝗼𝗵 రావు గారు ఒకళ్ళు. చాలా సందర్భాల్లో పేదల పట్ల, సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నాయకుడు అనేటువంటి వాళ్ళు ఏ రకంగా పనిచేయాలని చెప్పి స్పష్టత కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు 𝗼𝗵 రావు గారు. ఆ రోజుల్లో చాలామందిని రాజకీయాల్లో కొత్తగా వస్తున్నటువంటి బలహీన వర్గాలని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా నన్ను వారి దగ్గర పొలిటికల్ సెక్రటరీ, అటాచ్ సెక్రటరీ టు పిసిసి ప్రెసిడెంట్, పొద్దున్నే 7-7:30 కల్లా ఇంటికి రావాలి, 9:30-10 గంటలకల్లా గాంధీ భవన్కి వెళ్ళాలి, 10 గంటలకల్లా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లా ఎడిషన్లతో సహా అన్ని చదివి ఆ జిల్లాలో జరిగినటువంటి సమాచారం మొత్తం క్రోడీకరించి వారి దృష్టికి తీసుకొని రావాలి వారు వచ్చే సమయం కల్లా. సమయాభావం కూడా, అంటే పంక్చువాలిటీ రాజకీయ నాయకుల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఎంఎస్ఆర్ గారి దగ్గర, వీళ్ళిద్దరి దగ్గర చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సమయం చెప్పారంటే ఆ సమయానికి ఎట్టి పరిస్థితులు అక్కడ వచ్చి కూర్చునేటువంటి వాడు. డిసిప్లిన్ కానీ, లేకపోతే ఎవరైనా ఎవరి మీద కంప్లైంట్ చేస్తే కూడా జిల్లాల్లో గుడ్డిగా ఆవేశంగా అప్పటికప్పుడు అన్నా కానీ వెంటనే సమాచారం తెలుసుకొని దాన్ని పరిష్కరించి అక్కడ ఆ జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఏకతాటిపై నడిపించి ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేశారు. బహుశా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదేమో, అవతల చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు, ఇక రాదేమో అనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి రోజుల్లో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యనారాయణ రావు గారు, సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు, ఒకళ్ళేమో యువతరాన్ని ఉత్సాహం పెట్టి ఉరకలెత్తించేటువంటి నాయకులు, ఎంఎస్ఆర్ గారు బాగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి 70s నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా అదిరించి బెదిరించి
ట్రాక్లో తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీద నడిపించడంలో కృతకృత్యులు అయ్యారు కాబట్టి అద్భుతంగా 2004లో దానికంటే ముందు నడిచినటువంటి పాదయాత్ర కానీ అన్నీ కూడా విజయం సాధించి అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అటువంటి నాయకుడు వారు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా అందరితో మాట్లాడి ఆ విషయ పరిజ్ఞానంతో కాంగ్రెస్ పార్టీకి ఏది బాగుంటుందో కూడా దాని మీద స్టాండ్ తీసుకునేటువంటి వాడు. పెద్ద ఎత్తున ఆనాడు రాష్ట్రంలో చాలా అలజడులు జరుగుతూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మేము అధికారంలోకి వస్తే మేము కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో చర్చలు జరుపుతాం, చర్చలతో పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి భారతదేశ రాజకీయ చరిత్రలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు తెరలేపారు సత్యనారాయణరావు గారు. అటువంటి సత్యనారాయణరావు గారి దగ్గర నేను రాజకీయంగా పనిచేయటం, సెక్రటరీగా వారి దగ్గర పనిచేయటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు నేర్పినటువంటి డిసిప్లిన్ కానీ, వారు చూపించినటువంటి బాట కానీ, వారు చెప్పినటువంటి ఆలోచనలు కానీ ఒక సోషలిస్ట్ భావజాలంతో ఆయన ఎప్పుడు ఉండేవారు. కమ్యూనిస్టు ఆలోచనలు కూడా వారి దగ్గర ఎక్కువగా ఉండే. ఫ్యూడలిస్టు భావజాలంతో కలిగినటువంటి కరీంనగర్ జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేద ప్రజలను ముందుకు తీసుకొని పోవటం కోసం ఒక సోషలిస్ట్ భావజాలం చాలా అవసరం అని చెప్పి నమ్మి ఆచరించి దానికి అనుగుణంగా దాంట్లో అనేక మంది నాయకుల్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈరోజు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడానికి చాలామందికి అవకాశాలు ఇచ్చారు. చాలామందికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, చాలామందికి నాతో పాటు అంజన్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆ రోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సత్యనారాయణరావు గారి సమయంలోనే నియమించబడ్డారు. శ్రీధర్ బాబు గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ యంగ్స్టర్ ఆ రోజు. అట్లా అనేక మందిని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి రాజకీయాల్లో తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు చాలామంది చాలా రాజకీయ పార్టీల్లో కూడా సత్యనారాయణ గారి శిష్యులు పరిపరి విధాలుగా విస్తరించి ఉన్నారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తూ వామన్ రావు గారు బాగా స్టడీ చేశారు. సత్యనారాయణరావు గారు పొలిటికల్ అంటే రాజకీయ జీవితం పైన సుదీర్ఘంగా మీరు చేసినటువంటి స్టడీ, పార్లమెంట్లో వారు మాట్లాడినటువంటి విషయాలు కానీ, ఆ తర్వాత రాజకీయ ఘట్టాల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ అన్నింటినీ కూడా పుస్తకంలో మీరు విపులంగా రాసినందుకు, ఇటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు మిమ్మల్ని, భవిష్యత్ తరాల వారికి ఇటువంటి పుస్తకాలు అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం రాజకీయ నాయకుల్లో ఒక 2 టర్ములు రాజకీయాల్లో శాసనసభ్యుడిగానో పార్లమెంట్ సభ్యుడిగానో ఉండగానే వారి జీవన స్థితిగతులే మారిపోతూ ఉన్నాయి. సుదీర్ఘకాలం భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సత్యనారాయణరావు గారు కానీ జీవితంలో వారు స్టార్టింగ్లో ఎట్లా ఉన్నారో చివరి అంకం వరకు కూడా ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా కానీ, వారి ఆలోచన పరంగా కానీ ఏ మార్పు చెందకుండా అలాగే ఉన్నారు. అటువంటి జీవితాలు ప్రస్తుత రాజకీయ నాయకులకి ఆదర్శంగా ఉండాలని, ఉంటాయని, ఉండటం కోసం మీరు తీసుకొచ్చినటువంటి ఈ పుస్తకం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ, మిమ్మల్ని వామన్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కుటుంబ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నేను ప్రత్యేకంగా ఒక మాట సత్యనారాయణరావు గారి శ్రీమతి గారి గురించి కూడా చెప్పాలి. మమ్మల్ని ఎప్పుడు కూడా కార్యకర్తల్లాగానో లేకపోతే రాజకీయ నాయకుల్లాగానో చూడలేదు.
7:30కి ఇంటికి వెళ్తే ఇంట్లో బిడ్డలు చూసినట్టే చూసేది మమ్మల్ని కూడా. రానాయన ఆయన అట్లే తిడుతూ ఉంటాడు, కోపడుతూ ఉంటాడు, నువ్వేం పట్టించుకోవాలి, లోపల రా, నువ్వు ఇట్రా అని తీసుకుపోయి కూర్చోబెట్టి వంటగది వరకు కూడా తీసుకొని పోయి ప్రేమగా ఆప్యాయంగా ఒక తల్లిలాగా ఆదరించి ఆనాటి కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆ కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరు కూడా అలా చూశారు. కాబట్టే మేమంతా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయగలిగాం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మేమంతా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి జీవితం ఆదర్శనీయంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. KVP Ramchandra Rao, a popular political leader and a close associate of Satyanarayana Rao garu, చాలా క్లోజ్. వారు మాట్లాడడం కోరుతున్నాను. ఎంఎస్ఆర్ గారి గురించి వారి కుటుంబ సభ్యుల ఎదుట, కరీంనగర్ నాయకుల ఎదుట, ఈ వేదిక మీద ఉన్న వారి యొక్క ఆత్మీయుల ఎదుట మరీ ఎక్కువగా చెప్పడానికి నాకు లేదు. కానీ ఒక్క 4-3 సంఘటనలు, షీజ్ ఎక్సలెన్సీ బండారు దత్తాత్రేయ గారు టైం సేవ్ చేయడం కోసం నేను వేరే విధంగా భావించద్దు. మా అందరికీ ఆత్మీయులు, మాకు చాలా ఇష్టడు అయిన బండారు దత్తాత్రేయ గారు, మిగతా పెద్దలు అందరూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక 4-3 సంఘటనలు మా ఇద్దరికే సంబంధించి చెప్పక తప్పదు. అందులో వామన్ రావు గారు కొంచెం జరిగిన విషయాలే రాశారు, కానీ వారి వ్యూ పాయింట్లో వారు రాశారు. ముందు పిసిసి ప్రెసిడెంట్ అవటానికి ముందు రాజశేఖర రెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారికి పార్టీలో చాలా గొడవలు ఉండేవి. ఒక రకంగా మాటలు లేని పరిస్థితి ఉంది. ఇద్దరు బలమైన నాయకులు. ఎంఎస్ఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద రాబోయే తరాన్ని సమర్థవంతంగా నడిపించగలడు ఇతడు అని ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆ అభిమానంతో నన్ను కూడా వారు 1-2 సందర్భాల్లో పిలిచి, డాక్టర్ గారు, మనం ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే ఈ గ్రూపులన్నింటినీ మనం తగ్గించుకొని వీళ్ళ మధ్యలో ఉండే అంతరాలను తొలగించి వీళ్ళని ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎంతో ముందు చూపుతోటి వాళ్ళని ఒకటి చేశారు. దాని ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఏం ఇబ్బందులు లేకుండా పార్టీలో అందరికీ ఆమోదయోగ్యంగా అయ్యేటట్టుగా గ్రౌండ్ వర్క్ సత్యనారాయణ రావు చేశారు. దాని తర్వాత పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాలకి, రాష్ట్రంలో ఆర్థికంగా కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగపడింది. అటువంటి పాదయాత్ర ఎంఎస్ఆర్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండకపోతే పాదయాత్ర జరిగి ఉండేది, కానీ అంత సక్సెస్ఫుల్గా మొత్తం పార్టీకి యాక్సెప్టెన్స్గా జరిగి ఉండేది కాదేమోనని విశ్వసించే చాలామందిలో నేను ఒకడిని. ఆ పాదయాత్ర తర్వాత ఒక కొత్త జనరేషన్ ఆఫ్ లీడర్స్ ఐడెంటిఫై చేయబడ్డారు. ఒక కొత్త లైఫ్ పార్టీకి వచ్చింది. ఆ పాదయాత్ర జరిగేటప్పుడు దాన్ని
తక్కువ చేసి చూపించాలని, దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గించాలని, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెరిగిపోతాడో అనే కొంతమంది అసూయాపరులు కానీ, లేకపోతే ఇంకొంతమంది వేరే వేరే విధంగా ఆలోచించిన ఎంఎస్ఆర్ గారు ఒక కవచంలాగా నిలబడి వాటన్నిటినీ ఆయన ఆ ముళ్ళన్నిటినీ ఆయన భరించి పాదయాత్ర సక్సెస్ఫుల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన తోడ్పడ్డారు. దీని తర్వాత ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ ఫస్ట్ క్లైమ్ ఎవరికైనా పిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ అవడానికి. దట్స్ నథింగ్ బట్ న్యాచురల్, జరుగుతూ ఉంటుంది. ఎంఎస్ఆర్ గారు ఆయన క్లైమ్ ఆయన వదులుకొని ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అని అనౌన్స్ చేసి ఎంతోమందికి విరోధి అయ్యారు. ఆయన ఆశీస్సులో, ఆయన ముందు చూపో, లేకపోతే ఆయన ఔన్నత్యమో ఇవన్నీ కలగలిపి రాజశేఖర రెడ్డి గారికి బలం ఇచ్చి ఆయన ఎలక్షన్స్లో పార్టీని విజయపదంలో నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు కూడగట్టుకోగలిగారు. విద్యుత్ ఉద్యమ సందర్భంలో ఇక్కడ ఉన్నవాళ్ళు మా మిత్రులు ఇప్పుడు డిఫరెంట్ పార్టీల్లో ఉన్నారు, కానీ ఆ రోజున కలిసి పోరాటం చేసి సిఎల్పి లీడర్గా రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని కన్సల్ట్ చేయకుండా ఇండిఫరెంట్ హంగర్ స్ట్రైక్ అనౌన్స్ చేసేసి అసెంబ్లీలో అక్కడే కూర్చొని అక్కడే డెసిషన్ తీసుకొని ఎమ్మెల్యేలు అందరినీ కన్సల్ట్ చేశారు, కానీ పిసిసి ప్రెసిడెంట్ని ఆ రోజున ఆయన కన్సల్ట్ చేయటానికి అవకాశం కూడా లేదు. అసెంబ్లీలో అనౌన్స్ చేసేసి మేము ఇండిఫరెంట్ హంగర్ స్ట్రైక్ పోతున్నామని ఎమ్మెల్యే క్వార్టర్స్కి అసెంబ్లీ నుంచి మార్షల్స్ పోలీసులు వచ్చి బయటపడేస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఆ ఇండిఫరెంట్ హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేయడం జరిగింది. దాన్ని ఆయన ఎంతో ఔన్నత్యంగా తన మనస్సుని ఏమాత్రం కష్టపెట్టుకోకుండా నాకు పిసిసి ప్రెసిడెంట్ ఒక మాట కూడా చెప్పకుండా చేశారు వీళ్ళు అనే మాట అనుకోకుండా ఆయన ఆ ఉద్యమాన్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా పార్టీ అంతా మద్దతు ఇచ్చేటట్టుగా చేసి ఈవేళ నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, మా సహచరులు, మా మిత్రులు, మా నాయకుల యొక్క ఆ రోజున కామ్రేడ్ నారాయణ కూడా మాతోటి ఉన్నాడు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. విద్యుత్ ఉద్యమం, ఉచిత విద్యుత్తు, ఇవి కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఫౌండేషన్ వేసినాయి. దానికి పూర్తి సహకారం అందించింది ఎంఎస్ఆర్ గారు. ఆ రోజు ప్రజలందరూ కోరుకున్న దాన్ని సాకారం అయ్యేటట్టుగా చేయగలిగారు. ఈవేళ ఎవరెవరైనా ఏమైనా క్లెయిమ్ చేయొచ్చు, కానీ దేశంలో మొట్టమొదటి ఉచిత విద్యుత్ పథకానికి పునాదులు వేసింది ఎంఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారు. దీన్ని చరిత్ర మర్చిపోవడానికి వీల్లేదు. చీఫ్ గెస్ట్ గారు అవకాశం ఇస్తే ఇంకొక 2 విషయాలు చెప్పేస్తాను, వారి సమయం ఎక్కువైతుంది అనుకోకుండా. అయితే తర్వాత ఈ మా పర్సనల్ విషయాలు అనుకోండి, బట్ చెప్పక తప్పదు. సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఇంటి దగ్గర నన్ను ఎంఎస్ఆర్ గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు కలిసి కూర్చొని నన్ను రమ్మని పిలిచారు బ్రేక్ఫాస్ట్కి. సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఇంటి దగ్గర వెళ్ళాను. కూర్చొని దీని తర్వాత ఎంఎస్ఆర్ గారు, ఏం డాక్టర్ గారు, కాంగ్రెస్ వచ్చింది, అధికారం వచ్చింది, వైఎస్ సీఎం గారు అయ్యాడు, డాక్టర్ గారు సీఎం అయ్యాడు,
మరి